51 శక్తిపీఠాల్లో 51వ శక్తిపీఠం ఏమిటంటే లంకలో ఇంద్రాక్షి దేవి శక్తిపీఠం. రామాయణ కాలం నుంచి ప్రసిద్ధి చెందిన లంకా దేశంలో హిందూ మహాసముద్రం తీరాన ఈరోజు శిథిలాల మధ్య మాత్రమే కనిపించే ఒక అతి రహస్యమైన శక్తిపీఠం ఉంది. అదే ఇంద్రాక్షి దేవి శక్తిపీఠం. పురాణాల ప్రకారం ఇక్కడే సతీదేవి కాలి పట్టీలు పడటంతో ఈ స్థలం మహాశక్తితో నిండిపోయింది. ఈ శక్తిపీఠంలో అమ్మవారు ఇంద్రాక్షి దేవి, భైరవుడు రాక్షసేశ్వరుడు రూపంలో పూజలు స్వీకరిస్తారు. దక్ష యజ్ఞంలో సతీదేవి తన శరీరాన్ని అగ్నికి అర్పించిన తర్వాత శివుడు ఆ బాధను తట్టుకోలేక సతీదేవి శరీరాన్ని మోస్తూ ప్రపంచమంతా తిరుగుతారు. విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా విభజించారు. సతీదేవి శరీరం భాగాలుగా విడిపోయినప్పుడు కాలిపట్టీలు లంకా దేశంలో పడినట్టు పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఈ ప్రాంతం ఇంద్రాక్షి శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. ఈ శక్తిపీఠం ఒకప్పుడు మహిమాన్వితమైన ఆలయమని పురాణ వర్ణనలు చెబుతాయి. కానీ కాలక్రమేణా సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయి ఈరోజు ఒకే ఒక స్తంభం మాత్రమే మిగిలి ఉంది అనే వర్ణనలు ఉన్నాయి. అయినా కూడా ఈ ప్రాంతంలో ఇప్పటికీ అదృశ్యమైన శక్తి ఉందని సాధువులు, తపస్వులు విశ్వసిస్తారు. ఇంద్రాక్షి దేవి శత్రు భయం తొలగించే శక్తి, దుష్ట శక్తులను సంహరించే రూపం. రాక్షసేశ్వరుడు భైరవుడు అపార రక్షణను ప్రసాదించే ఉగ్ర భైరవ స్వరూపం. ఈ శక్తిపీఠాన్ని స్మరించినా సరే భయాలు తొలగుతాయి, శత్రుబాధలు తగ్గుతాయి, అంతర్గత ధైర్యం పెరుగుతుంది, ఆత్మరక్షణ శక్తి బలపడుతుంది. అమ్మ ఇంద్రాక్షి దేవి భక్తుడిని అజేయుడిగా చేస్తారని పురాణ నమ్మకం. ఈరోజు ఆలయం శిథిలమైన లంకలోని ఇంద్రాక్షి శక్తిపీఠం ఇప్పటికీ జీవంత శక్తిగా ఉందని ఆధ్యాత్మికులు విశ్వసిస్తారు. సతీదేవి కాలిపట్టీలు పడి పవిత్రమైన ఈ స్థలం భయాన్ని జయించే శక్తిని ప్రతి భక్తునికి అందిస్తారు. ఓం శ్రీ మాత్రే నమః.